జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుడిని నేను ప్రార్థిస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది సౌందర్య లహరి 5వ శ్లోకం యొక్క భావం. సౌందర్య లహరి అనేసరికల్లా మనకి ముందుగా గుర్తు రావాల్సిన వారు శంకరాచార్యుల వారు. స్వామి ఆదిశంకరాచార్యుల వారు ఒకనాడు సశరీరంగా కాలడీ శంకరుడు కైలాస శంకరుడై కైలాసానికి వెళ్ళారు. కాలినడకన కైలాసానికి వెళితే అక్కడ స్వామి అమ్మవార్లను చూసి ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థనకు మెచ్చి ఈశ్వరుడు స్వామివారికేమో 5 లింగాలను ఇచ్చారు. అవే ఇప్పుడు మన పీఠాల్లో 5 పీఠాల్లోనూ పూజింపబడుతున్న లింగాలు. అవి ఎక్కడెక్కడ పెట్టారు అనేది నేను చెప్తాను. 5 పీఠాల్లోనూ 5 లింగాలను పెట్టారు. అవి ఎక్కడ అంటే 1 పూరి క్షేత్రంలో పెట్టారు, 2 కంచిలో పెట్టారు, 3 శృంగేరిలో పెట్టారు, 4 కేదారలింగము, 5వది చిదంబరం. ఈ 5 స్థానాల్లోనూ 5 లింగాలకు కూడా పేర్లు కూడా ఉన్నాయి వీటికి. మొట్టమొదటిది కంచిలో పెట్టింది యోగలింగం. యోగలింగం ఇప్పటికీ కూడా చంద్రమౌళీశ్వర ఆరాధనలో ఇక్కడ అనునిత్యము కూడా ఆరాధన చేస్తారు. విజయేంద్ర సరస్వతి స్వామివారు ఎక్కడికి వెళితే అక్కడ లింగాన్ని పట్టుకు వెళ్ళి తనతో పాటు పూజ చేస్తారు. నేను ఇక్కడ వైజాగ్కి తీసుకొచ్చినప్పుడు శంకర మఠంలో పెట్టినప్పుడు నేను కూడా వెళ్ళి చూశాను. చంద్రమౌళీశ్వర ఆరాధన చాలా అద్భుతంగా చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం వేళలో చేస్తారు. ఎక్కడైనా సరే సాయంత్రం వేళలో చేస్తారు. ఒక శృంగేరిలో మాత్రమే రాత్రి అయిపోతుంది. రాత్రి 8 ఆ సమయం అయిపోతుంది. మిగతా అన్నిటి దగ్గర కూడా సాయంత్రం అయ్యేసరికల్లా 5 అయ్యేసరికల్లా స్టార్ట్ చేస్తారు చంద్రమౌళీశ్వర ఆరాధన. చాలా అద్భుతంగా ఉంటుంది. 5 పేర్లు కూడా చంద్రమౌళీశ్వర లింగాలే. మళ్ళీ కాకపోతే వీటికి పేర్లు వేరేగా పెట్టారు స్వామివారు శంకరాచార్యుల వారు. కానీ చంద్రమౌళీశ్వరుడు అని చంద్రశేఖర పరమాచార్య స్వామివారు వచ్చాక ఆయన పెట్టుకున్న పేరు. అంటే ఆయన విశ్వమునందు విశ్వనాథుని చూశాడు కాబట్టి ఆయన అలా పెట్టుకున్నారనమాట. అయితే 1 కంచిలో ఉన్న యోగలింగము, 2 కేదార్లో ఉన్న ముక్తిలింగం, 3వది నేపాల్లో ఉన్న వరలింగం, 4వది చిదంబరంలో ఉన్న మోక్షలింగం, 5వది శృంగేరిలో ఉన్న భోగలింగం. శృంగేరిలో భోగలింగం బంగారు లింగంతో ఉంటుంది. బంగారు చిన్నది నేను చూశాను, వీడియోలో చూసిందే, నేను వెళ్ళి చూడలేదు. వీడియోలో చిన్న బంగారు శివలింగానికి పూజ చేస్తున్నట్టు నేను చూశాను అనమాట. ఇందులో యథార్థం కూడా నేను ఒక్క స్వామివారు కంచి పరమాచార్య స్వామివారు చేసిన లింగాభిషేకం మాత్రమే నేను చూశాను. మిగతావి కూడా నేను చూడలేదు. మీరెవరైనా కనుక వెళ్ళినట్లయితే కనుక నాకు చెప్పండి కింద కమెంట్స్లో. సరే, అయితే ఇప్పుడు స్వామివారి దగ్గరికి వచ్చారు కదా. అయితే ఆ 5 లింగాలను పట్టుకొచ్చి 5 దగ్గర పెట్టి పూజలు అందుకుంటున్నాయి. ఇప్పటికి కూడా పూజ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ ఆరాధన ఇలాగే జరుగుతూ ఉంటుంది అని ఎప్పుడు స్వామివారు అనుకున్నారు. ముందు ఆ పీఠాలు స్థాపించినప్పుడే స్వామివారు దీనికంటూ ఒక నియమం పెట్టి ఉంచారు. ఆరాధన ఎలా చేయాలి ఏమిటి అనేది. ఈ చంద్రమౌళేశ్వర లింగాలు ఇలా ఆరాధింపబడతాయి అని చెప్పి ఆయన నియమ గ్రంథం అనేది ఒకటి రాశారు. అందులో ఇవన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. ఈ లింగాలతో పాటు స్వామివారికి ఇంకోటి అమ్మవారు బహుకరించింది. ఏమిటి అంటే సౌందర్య లహరి 100 శ్లోకాలు ఉన్న పుస్తకాన్ని, మహాగ్రంథాన్ని ఆవిడ బహుకరించింది. అమ్మవారు బహుకరిస్తే బయట ఉన్న నందీశ్వరుడు ఇది చూశాడు. చూసి అనుకున్నాడు, సౌందర్యలహరి అంటే మహా గొప్ప గ్రంథము, దానికి తత్తుల్యమైనది ఇంకొకటి లేదు గ్రంథరాజ్యంలో. అట్లాంటిది శంకరుడు ఈ గ్రంథరాజ్యాన్ని భూలోకానికి పట్టుకెళ్ళిపోతే ఎలా అని అనుకొని వచ్చి శంకరాచార్యుల వారి చేతిలో సగం పుస్తకాన్ని లాక్కొని వెళ్ళిపోయాడు. శంకరుడు దాని విలువ తెలిసినవాడు కాబట్టి చాలా బాధపడ్డాడు. ఎంతో ఖేదపడి అక్కడ కూర్చునిపోయాడు. కూర్చునిపోతే అప్పుడు ఆకాశవాణి పలికింది,
అమ్మవారి వాణి, అంబిక వాణి పలికింది. ఏమని? శంకర, నీ చేతిలో ఉన్నవి 41 శ్లోకాలు. ఇవి మహిమాన్వితాలు. మిగతావి నీ నోటి నుండి నా ఆ పాద కేశాది పర్యంతము వర్ణన ఉండాలి సుమా అని చెప్పి మిగతా 59 శ్లోకాలు కూడా స్వామివారి నోట్లో ఉండి రావాలని అమ్మ అనుజ్ఞగా అంబిక వాణి వినిపించింది ఆయనకి. అలా వినపడ్డమే తొడువుగా స్వామివారి నోట్లో ఉండి గలగల 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 గోదావరి పారినట్టు, గంగ జలపాతం కైలాస పర్వతం నుండి కిందకు దూకేటట్టు ఎలా అయితే దూకిందో అలా ఆయన నోట్లోండి ప్రవాహం తన్నుకొచ్చినవే మొదట 41 శ్లోకాలు అమ్మవారు చెప్పినవి, అమ్మవారు శంకరాచార్యుల వారికి అందించినవి. తర్వాత 59 శ్లోకాలు కూడా శంకరాచార్యుల వారు అమ్మవారి పాదాది కేశ పర్యంతము వర్ణన చేసినవి. ఇందులో 5వ శ్లోకం మనం ఇప్పుడు చదువుతున్నాం. ఈ 5వ శ్లోకం తలక అర్థం చదువుతాం. ఇది కొంచెం లెంతీ వీడియో అవుతుంది, మీరందరూ కూడా చూడాలి. చూసి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎన్నో తెలియని విషయాలు నేను చెప్పాలి అనుకుంటున్నాను. నేను కూడా నేర్చుకొని మీకు చెప్పవలసిన పరిస్థితే తప్ప నాకేది ముందుగా రాలేదు. నేను ఆల్రెడీ ఇది చదివినదే, కానీ మళ్ళీ మీకోసం అని చెప్పి ఒకసారి చెప్పడానికి, చదవటం వేరు, అవతల వాళ్ళకి చెప్పడం వేరు, రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకని చెప్పి ముందు నేను చదువుతాను, నేను చదివి మీకు ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సరేనండి? ఇందులో ఎవరికైనా తప్పు అని అనిపించుంటే నన్ను క్షమించండి. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయతే స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. అమ్మవారి సేవలో ఎప్పుడు తరించేవాళ్ళు ఎప్పుడు ఏ మాయామోహాలకి లోపడిపోకుండా ఆవిడ సాన్నిధ్యాన్ని చేరటానికి సౌందర్యలహరి అనేది ఒక గొప్ప గ్రంథరాజ్యం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. అయితే ఇందులో మొదటిది హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జనని. ప్రణతజన సౌభాగ్య జనని మా నిన్ను తలుచుకుంటే సౌభాగ్య జనని అంటే నువ్వు అంత మంగళప్రదాతవమ్మా అని వర్ణన చేస్తున్నారు. ఆవిడ మాంగళ్య పటిమ ఎటువంటిదో చెప్తారు. మాంగళ్య పటిమ ఎటువంటిది అంటే, ఒకసారి మందర పర్వతాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు దేవదానవులు మందర పర్వతాన్ని చిలికారు, అందులోంచి హాలాహలం మొదట పుట్టింది అనేది మీ అందరికి తెలిసిన విషయమే. అయితే హాలాహలం పుట్టేటప్పుడు మొదటగా ముల్లోకాలను హాలాహలం పుట్టి కాల్చేస్తూ ఉంటే అందరూ దేవతలు, దానవులు అందరూ మందర పర్వతాన్ని వదిలిపెట్టి, వాసుకుని వదిలిపెట్టి, అమ్మో బాబోయ్ హాలాహలం వచ్చేస్తుంది అని చెప్పి పరుగులు తీసిన వాళ్ళు అందరూ కూడా పరుగులు తీస్తే అందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి పరుగు తీస్తే స్వామి క్రీగంట చూపుతో అమ్మవారిని చూశారు. ఎలా? క్రీగంట చూపుతో చూసి దేవి ఇలా ముల్లోకాలను కాల్చేస్తోంది ఈ హాలాహలం, ఏం చేయమంటావు అంటే, అమ్మవారు మాంగళ్య పటముని తలుచుకొని ఇంతమంది బిడ్డలు బాధపడుతున్నారే అని చెప్పి స్వామివారిని తాగడానికి ప్రోత్సహించింది. ఆయన దాన్ని పుచ్చుకొని అది ఆయన కిందకి తీసుకువెళ్లకుండా, పైకి తీసుకువెళ్లకుండా, కిందకి తీసుకువెళ్తే ఆయనలో ఉన్న అధోలోకాలన్నీ కూడా కాలిపోతాయి, పైకి తీసుకువెళ్తే ఊర్ధ్వలోకాలన్నీ కాలిపోతాయి. అలాగే మధ్యలో ఉంచి ఆయన గరళకంఠుడిగా ప్రసిద్ధి చెందాడు. ఎలాగా? ఆయన పైకి తీసుకువెళ్తే ఊర్ధ్వలోకాలు కాలిపోకుండా, కిందకి తీసుకువెళ్తే అధోలోకాలు ఏవి కాలిపోకుండా కంఠాన్ని కంఠం మధ్యలోనే ఉంచి ఆ గరళాన్ని మింగి గరళకంఠుడయ్యాడు. అమ్మవారి మాంగళ్య పటిమ అలాంటిది. ఈ కథను ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళ మాంగళ్యం 10 రెట్లు బలాన్ని పొందుతుందని చెప్పి ఫలశ్రుతి దీనికి ప్రత్యేకించి చెప్తారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జనని పురాణారీ భూత్వా పురరిపుమపిక్షోభమనేతే స్మరోపి త్వాం నత్వ రతినయన లేహ్యేనోపుషా.
హరి స్వామి శ్రీహరి ఒకసారి నీ రూపాన్ని దాల్చాడు. ఏది? ఈ హాలాహల భక్షణం అయిపోయాక అమృతం పుట్టింది. అమృతం పుడితే ఈ అమృతం కోసమని దేవతలు దానవులు అందరూ కూడా పరుగులు తీసి నాదంటే నాదని చెప్పి పుచ్చుకోవడానికి దగ్గరికి వస్తే ఆవుకి పాలు పోస్తే ఎలా విషంగా మారుతాయో అలాగా చెడుకి ఎప్పుడైనా సరే మంచి తోడైతే చెడుగా మారిపోతుంది తప్ప అది ఎప్పటికీ మంచిగా మారదు. అందుకని చెప్పి శ్రీహరి ఏం చేశాడు? మోహిని అవతారాన్ని ఎత్తాడు. మోహిని అవతారాన్ని స్వీకరించి ఆయన మోహిని అవతారాన్ని స్వీకరించే ముందు కూడా నిన్నే ప్రార్థన చేశాడమ్మా. నిన్ను ప్రార్థన చేస్తే నీ యొక్క అందాన్ని అంటే త్రిలోక సుందరి అయిన నిన్ను ఆయన ప్రార్థన చేయటం వల్ల త్రిలోక మోహినిగా ఆయన అవతారాన్ని పొందాడు. ఆయన పొంది ఈ దానవులందరినీ కూడా పక్కకు నెట్టి ఆ మోహాటవ్యంలో పడేసి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచిపెట్టాడు. ఈ వార్త తెలిసిన మహేశ్వరుడు ఏమన్నాడు? హరి, ఒక్కసారి నీ మోహిని అవతారంలో అందరినీ మభ్యపెట్టావట కదా, నాకు కూడా ఆ మోహిని అవతారాన్ని చూపించవలసిందని అంటే అప్పుడు స్వామి ఒకానొకప్పుడు మళ్ళీ అమ్మవారినే ప్రార్థన చేసి మోహిని అవతారాన్ని స్వీకరించి మళ్ళీ మహేశ్వరుణ్ణి మొహాటవ్యంలో పడేసి ఆయన మళ్ళీ స్వస్థత పొందేటట్టు చేశాడు. ఇంకోసారి రతీదేవి తనకి సంక్షోభం కలిగింది. ఎలా? మన్మధుడు మహేశ్వరుడిపై బాణాలు వేసేటప్పుడు ఆయన పంచబాణుడు ఆ మహాటవ్యానికి స్వామి లోను కాకుండా స్వామి మూడో కన్నుని తెరిచి చూశాడు. తెరిచి చూస్తే మన్మధుడు దగ్ధమైపోయి పడిపోయాడు. దగ్ధమైపోయి పడిపోయినప్పుడు అప్పుడు రతీదేవి కూడా చాలా ఖేదపడింది. రతీదేవి చాలా బాధపడి అమ్మవారిని ప్రార్థన చేసింది. అంబిక అప్పుడు నీకు మాత్రమే కనపడతాడు మన్మధుడు అని చెప్పి వరం ఇచ్చింది అమ్మవారు. నా స్వామిని మోహాటవ్యంలో పెట్టడానికి మీరు ప్రయత్నించారు కానీ ఆయన దేనికి కూడా వశుడు కాడు. ఆయన సాక్షిగా ఉండి అంతా చూస్తాడు సుమా. ఆయన అంతటికి వశుడైపోయేవాడు కాదు శంకరుడు అని చెప్పి రతీదేవికి నచ్చజెప్పి రతీదేవికి మాత్రమే కనపడుతూ మన్మధుడు మిగతా మునులు జనులు సైతం మొత్తం అందరికీ కూడా ఆయన వేసే పంచబాణాలతోటే సృష్టి అంతా నడిచేటట్టుగా ప్రవర్తించేటట్టు చేసింది. అంతటి శక్తిని ఆయనకు ప్రసాదించింది నువ్వే కదమ్మా. ఇంతమందికి హరుడికి, శంకరుడికి, నెక్స్ట్ మన్మధుడికి ఇలా ఎందరికో 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 ముక్తి ప్రదాతవు నువ్వే కదూ, ఎందరికో శక్తి ప్రదాతవు కూడా నువ్వే కదూ అని చెప్పి స్వామివారు ఈ శ్లోకంలో అంత అద్భుతంగా రాశారు. ఈ 5వ శ్లోకం తనక అర్థం ఇది. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసారంటే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ కానీ లైక్ కానీ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటాయి. నేను ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకొని మీ ముందు మీకు తెలియని విషయాన్ని ఎన్నెన్నో చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తాను. జై శ్రీరామ్, జై హింద్. మరో మంచి వీడియోతో మీ ముందుకు నేను వస్తాను.